మొన్న గులాం నబీ ఆజాద్ చెప్పాడు, మేము భట్లండి బ్రాహ్మణం అని. ఎప్పుడో 300-400 ఏళ్ల క్రితం కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళు పండిట్సే. షేక్ అబ్దుల్లా వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళైతే 150 ఏళ్ల క్రితమే. ఇంతెందుకు, పాకిస్తాన్ గురించి ఇంత గొడవ చేసిన మహమ్మద్ అలీ జిన్నా గారి తాత పేరేంటి రాసుకుని వచ్చాను, ఉపయోగపడుతుందని. ప్రేమ్జీ భాయ్ మేఘజీ టక్కర్ అంటే లోహానా రాజ్పుట్స్ అంటే ఎవరు? రఘువంశం. శ్రీరాముడు ఇక్ష్వాకుల వంశం ఉంది, ఆ వంశం వీళ్ళు. ఈ టక్కర్ గారు వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఈవెన్ దో దే ఆర్ రాజ్పుట్స్, వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఈ టక్కర్ గారు ఏం చేశాట, చేపల వ్యాపారం చేశాట. చేపల ఎక్స్పోర్ట్ చేశాడో ఏం చేశాడో, సముద్రం ఒకటి కదా గుజరాత్ ఏరియా. చేపల వ్యాపారంలో విపరీతంగా సంపాదించిన అతను చేపల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి వెలేస్తే కొంచెం పెద్దవాడే, నా వయసు వచ్చిన తర్వాత అనిపించింది, ఏంటి మా నాళ్ళు ఎవరో పలకరించరో, పెళ్ళిళ్ళకి పిలవరో, దేనికి పిలవరని వెళ్ళి ఆ కుల పెద్దలను రిక్వెస్ట్ చేశాడు. ఏమంటే నన్ను వెనక్కి తీసేసుకో, నేను చేపల వ్యాపారం చేశాను కానీ ఎప్పుడు నేను మాంసం తినలేదు, నన్ను ఎందుకు ఇలా చేశారు మీరు అని చెప్పి బతిమాలితే కుల పెద్దలు ఒప్పుకోబోయేటప్పటికి అతను దిగులు పెట్టుకున్నాడు. ఈ దిగులంతా కొడుకు చూస్తున్నాడు. ఆ కొడుకు ఎవరు? కొడుకు జీనీ అని పిలిచేవారట వాడిని. జీనీ అంటే అర్థం ఏంటంటే బక్కగా ఉన్నాడు. మనం రే బక్కడా అంటాం, అలా జీనీ. ఆ జీనీ అనే ఆయన పిలిచేవారు కొడుకుని. ఆ కొడుకు తండ్రి పడుతున్న బాధ అంతా చూసి ఇస్లాంలో గడిపాడు. ఎందుకంటే వాళ్ళు వెంటనే కావలించేసుకుంటారు, ఇలా 3 సార్లు కావలించుకుంటారు. ఒక్కసారి నేను ఇస్లాంలోకి వచ్చాను అన్న తర్వాత నీ కులం ఏంటి, వ్యవహారం ఏంటి మొత్తం పక్కపోతాయి. ఇక్కడి నుంచి నువ్వు నేను అంతా బ్రదర్సు కావలించుకున్న తర్వాత. అందుకే ఇస్లాము ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళందరినీ వేరువేరుగా చూస్తున్న వాళ్ళందరినీ కూడా కావలించుకోవడం. వివేకానందుడు క్లియర్గా చెప్పాడు, టచ్ మీ నాట్ ఉద్యమంలో మన మతం వెళ్తోంది, ఆలింగన ఉద్యమంలో వాళ్ళ మతం వెళ్తోంది, ఎవడో మిగలడా ఈ దేశంలోనూ. వాళ్ళే మెడ మీద కత్తి పెట్టి ఇస్లాంలో చేర్చట్లా, ఆలింగనం చేసుకుని చేరుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అని వివేకానందే సాక్షాత్తు మనం ఎవరినైతే ఇవాళ ఒప్పుకుంటామో ఆ వివేకానందుడే చెప్పాడు. ఆ జిన్నా అనేవాడు మేఘ్జీ టక్కర్ మనవడు. తన తండ్రే కన్వర్ట్ అయింది, వాళ్ళు ఏం వంశపారంపర్యంగా ఏం లేదు. ఈవేళ జిన్నా కూతురు వచ్చి కోర్టులో వేసింది, మొన్నే చచ్చిపోయింది ఆవిడ 98 ఏళ్లకి. ఆవిడ ఇక్కడ కోర్టులో వేసింది ఏమని, జిన్నాకి ఇస్లాం లాస్ వర్తించవు, మా కుటుంబానికి ఇండియన్ హిందూ లాయే వర్తిస్తుంది తప్ప జిన్నాకి వర్తించదు అని ఆవిడ దానికి కారణాలన్నీ చెప్పి దాని ప్రకారం జిన్నా బంగ్లా ఏదైతే ఉందో బాంబేలో అది నాకు చెందుతుందని ఆవిడ కోర్టులో వేసింది. దీన్ని ఎంత సింపుల్గా యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ అనే పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఆ పద్ధతి కరెక్ట్ కాదేమో అన్నది నా ఆలోచన.